ప్రభుత్వ విషయంలో మూసి విషయంలో పెద్దోళ్ళకి ఖుషి పేదోళ్లకు మసి రేవంత్ రెడ్డికి మూసి అనేది ఒక కసి అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? హరీష్ రావు పెద్ద ఐటమ్ కా రాజా. ఆయన టైమింగ్, రైమింగ్, రైటింగ్ బానే ఉంటది. అందులో ఆయన కన్నింగ్, ఆయన చీటింగ్, ఆయన పికెటింగ్ అయితే చెప్పాలి. ప్రతిసారి హరీష్ రావు ఏదో ఒక రైటర్ ని పెట్టుకొని మాట్లాడితే అయిపోతుంది. హరీష్ రావు గారు మీ వల్లనే కదా మీ బాపు గారు ఫామ్ హౌస్ లో పోయిండు. దానికి పూర్తి కర్త కర్మ క్రియ విధేయుడు హరీష్ రావే కదా. కాళేశ్వరంలో వ్యవస్థ చేసింది ఎవరు, వ్యవహారం చేసింది ఎవరు, ఇరికించింది ఎవరు? ఇప్పుడు మీ బాపు గారిని ఫామ్ హౌస్ లో పండబెట్టింది ఎవరు? దాని కర్త కర్మ క్రియ ఎవరు? హరీష్ రావు. హరీష్ రావుకి ఏం కావాలి? బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ కావాలి. దానికి కవితతో ఫస్ట్ వికెట్ పాడేసింది ఎవరు? హరీష్ రావు. ఇప్పుడు సెకండ్ వికెట్ ఎవరు? కేటీఆర్ కూడా పాడిస్తాడు. ఎట్లయినా బాపు గారిని అయితే గెస్ట్ ఫామ్ హౌస్ కి పరిమితం చేసిండు. కాబట్టి హరీష్ రావు కన్నింగ్ కి ఐడి కార్డు, ఇంకే కార్డులు ఉన్నా కూడా దానికి పూర్తి కర్త కర్మ క్రియ హరీష్ రావే. కాబట్టి హరీష్ రావు ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే చూస్తే ఒక నవ్వు వస్తా ఉంది. పేదలని ఇబ్బంది పెట్టడంలో హరీష్ రావుని మించిన నాయకుడు లేడు. ఇలాంటి టైమింగ్, రైమింగ్, రైటింగ్ మాట్లాడే హరీష్ రావు గారు మీ దానిలో మాట్లాడుకోండి. చీటింగ్, గ్యాంబ్లింగ్, ఫినిషింగ్, ఎండింగ్. హరీష్ రావు లాంటి ఐటమ్ రాజాని ఎక్కడ ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. సినిమా స్టంటులు, సినిమా స్టోరీలు, అదే విధంగా పోయి చేసుకోవడము, సినిమా డైలాగులు మాట్లాడడము అనుకోండి.